ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే కోట్లాది మంది ధోనీ అభిమానుల గుండెలు పగిలిపోయే ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. చెన్నైలోని చెపాక్ గ్రౌండ్లో సీఎస్కేకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో తల మహేంద్ర సింగ్ ధోనీ ఖచ్చితంగా బరిలోకి దిగుతాడని, ఇది అతని కెరీర్లోనే చివరి వీడ్కోలు మ్యాచ్ కాబోతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. వేలాది మంది అభిమానులు కేవలం ధోనీని చూడడం కోసమే స్టేడియంకి తరలివచ్చారు. కానీ టాస్ సమయానికి ధోనీ ప్లేయింగ్ 11లో లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ధోనీ ఎందుకు ఆడడం లేదనే సస్పెన్స్కు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ సమయంలో చెప్పుకొచ్చాడు. ధోనీ ఫిట్గా లేకపోవడంతోనే ఈ మ్యాచ్లో పక్కన పెట్టాల్సి వచ్చిందని రుతురాజ్ స్పష్టం చేశాడు. ధోనీ ప్రస్తుతం టీంతోనే ట్రావెల్ చేస్తున్నాడని, అయితే మ్యాచ్ ఆడేంత పూర్తి ఫిట్నెస్ లేదని కెప్టెన్ షాకింగ్ నిజం బయటపెట్టాడు. కానీ ధోనీ లాంటి ప్లేయర్ ఫిట్నెస్ సమస్యతో టీంకు దూరం కావడం పెద్ద మైనస్ అని చెప్పగానే చెప్పాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. కానీ ధోనీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయి ఉన్నారు. చెపాక్లో ధోనీ చివరి మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేదని ఎమోషనల్ అవుతున్నారు. ఆచి చికెన్ మసాలా